ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణోభ్య నమః. ఓం శ్రీ మహేశ్వరోభ్య నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. ముక్తికి మెట్లు అనే ఈ పుస్తకం టైటిల్ నన్నైతే చాలా ఆకర్షించింది. మీ జీవితం సుఖమయం అయ్యే ఉపాయాలు. ఇది చదువుతున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు నా వయసు వారికి, అంటే నాకు ఇప్పుడు 71, ఇట్లా ఉపయోగపడుతుందనే భావంతో నేను పైకి చదివి నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఆసక్తి కలవారుంటే కనుక వింటారు కదా అని. నేను ఇది నిన్ననే మొదలుపెట్టాను. ఈరోజు 2వ రోజు. ఎవరూ నీ వారు కారు అనే హెడ్డింగ్ తోటి ఇది 2nd చాప్టర్ మొదలైంది. ఎవరూ నీ వారు కారు. ఈ వాక్యాన్ని ఒప్పుకోవటానికే కాదు, అసలు వినటానికే కష్టంగా ఉంది కదూ. అనుక్షణం 100 సంవత్సరాలు మీతోనే ఉండే మీ శరీరమే మీది కాదు, మీతో రాదు అని అర్థమైంది కదా. మరి అలాంటప్పుడు మీ భార్య లేక భర్త, పిల్లలు, స్నేహితుడు, బంధువులు మీ వారు కాదని ప్రత్యేకించి చెప్పాలా? మరి వీరెవ్వరూ మీతో కలిసి పుట్టలేదు, మధ్యలో కలిసాం, మళ్ళీ విడిపోతాం. ఇది సత్యం కదా. ఉదాహరణకి రైల్లో ఓ 4 పేకాట ఆడుతున్నారనుకోండి. ఎవరి గమ్యం వచ్చినప్పుడు వారు ఆట ఆపేసి దిగిపోతారు కదా. అంతేనా? ఆయువు తీరేంత వరకు జీవితం అనే రైల్లో కూర్చుని ఎన్నో ఆటలు ఆడుతాం. మన సమయం రాగానే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజమే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని నమ్ముకున్న వారిని అందరినీ వదిలేసి సన్యాసం తీసుకోవాలా? అక్కర్లేదు. హాయిగా సంసారం చేసుకుంటూ సుఖాలను అనుభవిస్తూ గృహస్థుగా ఉండి కూడా ముక్తిని పొందవచ్చు. అది ఎలాగంటే, ఉదాహరణగాను చెప్తున్నారు. జనక మహారాజు బలిచక్రవర్తి సంసారంలో ఉంటూనే ముక్తిని పొందారు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు ఎవ్వరూ నీ వారు కాదు, నీతో రారు. అయినా తెలుసో తెలియకో వీరందరితోటి కూడా మనం బంధం ఏర్పరచుకున్నాం కదా. కనుక వారిపై మనకు ప్రేమ ఉండటం సహజం. వారందరి అవసరాలు తీర్చటం మన బాధ్యత. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. వీరందరినీ కూడా ప్రేమించండి, తప్పులేదు. కానీ ముక్తి కావాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, వీరందరూ నాతో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటారు, శాశ్వతంగా మాత్రం ఉండరు. నా శరీరమే నాతో శాశ్వతంగా ఉండటం లేదు కదా అన్న జ్ఞానం కలిగి ఆ ఎరుకతో వీరందరినీ మనం ప్రేమించాలట. వీరి అవసరాలు అన్నీ తీర్చాలి. మీ కుటుంబంలో మీరు ఓ ఉద్యోగిగా పనిచేయండి, ఉద్యోగస్తురాలిగా పనిచేయాలట. ఇది జ్ఞాన సహిత ప్రేమ. ఈ ప్రేమ మంచిది, మిమ్మల్ని ఎవరిని బంధించదు. మనం ఈ లోకంతో బాధ్యత పెట్టుకోవాలి, బంధం మాత్రం పరమాత్మతోనే పెట్టుకోవాలి. కనుక ఎవరి మీద కూడా మితిమీరిన ప్రేమ పెంచుకోకూడదు. మీ శరీరం మీద కూడా వీరే నా సర్వస్వం, వీరు లేకపోతే నా జీవితం లేదు అనే పిచ్చి భ్రాంతులు వదులుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే మీరు జీవనం సాగించట్లేదా? భర్త లేక భార్య, భార్య లేని భర్త, ఎంతమంది సమాజంలో బ్రతకటం లేదు? మొదట్లో చాలా బాధగా ఉంటుంది. ఇక మనకంతా అంధకారమే అనిపిస్తుంది. అయినా మన జీవితం నడుస్తూనే ఉంటుంది, ఆగిపోదు కదా. ఎవరి జీవితం వారిదే. ఉదాహరణకి ఓ హోటల్కి వెళ్తాం. అక్కడ కుర్చీ, స్పూన్లు, ప్లేట్లు అన్నీ వాడుకుంటాం. పని అయిపోయాక వదిలేసి వచ్చేస్తాం. జీవితం కూడా అంతే. మనం ఈ జీవితంలోకి వచ్చిపోయే అతిథులం మాత్రమే. మీ భార్య లేక భర్త, పిల్లలతో ఒక రోజులో మీరు ఆనందంగా గడిపే సమయం ఎక్కువ, లేక వారి కోసం మీరు కష్టపడే సమయం ఎక్కువ? ఆలోచించండి. మీ జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. 16 గంటల మెలకువ సమయంలో 14 గంటలు మీకు వారికి సేవ చేయటమే సరిపోతుంది కదా. అవునా? నాతో ఒప్పుకుంటారా? కనుక ఎవరినీ దేన్ని వదలక్కర్లేదు.
ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలుసుకుని ప్రవర్తించండి చాలు. మీరు ప్రవర్తించండి చాలు. మీరు ఆత్మ అంతా ఈ జీవితం, మీ శరీరం అనే మీ ప్రాణమిత్రుడిదని గుర్తుంచుకోండి. మీరు ఆత్మ. సాధన. ఓ సాధక, నీ శరీరంతో సహా ఎవ్వరూ నీతో శాశ్వతంగా ఉండరు అన్న పచ్చి నిజాన్ని తెలుసుకుని ఎవరి మీద మితిమీరిన ప్రేమ లేదా ద్వేషం పెట్టుకోకు. ఈ జీవితం మీ ఆప్తమిత్రుడైన ఈ శరీరాన్ని మాత్రమే. దీన్ని ఆచరిస్తే రెండో మెట్టు ఎక్కినట్టే. ఇక మూడో విషయంలాగా చెప్తున్నారు, ఎలా జీవించాలో తెలుసుకోవాలట. మనం ఈ శరీరం భూమి మీద అంటే తల్లి గర్భంలో తయారైంది. భార్య, భర్త, బిడ్డలు అందరూ ఈ భూమి మీదే మనకు కలిశారు కనుక వీటన్నింటినీ భూమి మీదే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద మనం పొందింది ఏదైనా ఈ భూమి మీదే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అది ప్రకృతి నియమం. కనుక ఓ సాధకుడా, నీ సంసారాన్ని ప్రేమించు, పోషించు. కానీ సాలెపురుగు గూడు అల్లుకొని అందులో తానే బందీ అయినట్లు నీ సంసారం నిన్ను బంధించేటంతగా అల్లేసుకోకు. తామరాకుపై నీటి బొట్టులా జీవితాన్ని గడుపు. తామరాకు నీళ్లల్లోనే బురదలోనే ఉంటుంది కదా. అయినా చెడ్డదైన బురదని, మంచివైన నీటిని కూడా అంటించుకోకుండా తానుగా ఉంటుంది. అలా ఉండటానికి సాధన చెయ్యి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఈ ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఆ రెండింటినీ మీ శరీరంతోనే వ్యవహరించండి. అంతేకాని దేన్ని మీ మనస్సుకు పెట్టేసుకోవద్దు. మనస్సుతో కాక కేవలం శరీరంతో ఈ ప్రపంచంలో బ్రతకటం మీరు సాధన చేస్తే కనుక మీకు 75% కష్టాలు తీరిపోతాయి. ఇది నిజం. ప్రయత్నించి చూడండి. మీరు సంఘంలోనే ఉండండి, కానీ సంఘం మీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. అంటే మీరు దేన్నైనా మీ శరీరంతో, మెదడుతో చేయండి. ఆ పనిని మనసు దాకా తీసుకొని వెళ్ళారా, ఆ పని జరిగితే ఆనందం, లేకపోతే దుఃఖం. అసలు మనస్సునే వ్యవహారంలోకి తీసుకురాకపోతే సుఖం ఉండదు, దుఃఖం, భ్రాంతి ఉండదు. ఆత్మ అయిన మీరు హాయిగా ఉంటారు. ఒక్కో విషయంలో శరీరంతో పాటు మనస్సును కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మనసు పెట్టండి, కానీ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టి వ్యవహారం కానివ్వండి. ఉదాహరణకు, పడవ నీళ్లలో ఉంటే మన ప్రయాణం హాయిగా సాగుతుంది. కానీ నీళ్లు పడవలోకి వచ్చేసాయనుకోండి, అప్పుడు పడవ మునిగిపోతుంది కదా. కనుక ఓ సాధక, నువ్వు సంఘంలోనూ సంసారంలోనూ ఉండు, కానీ అవి నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడు. ఈ జీవితం మీ ఆప్తమిత్రుడైన మీ శరీరాన్ని తెలుసుకుని దీనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత మాత్రమే ఇస్తూ జీవించటం జ్ఞాని యొక్క లక్షణం. ఇలా జీవించటం కనుక మీరు సాధన చేస్తే ముక్తికి రెండో మెట్టు ఎక్కినట్లే. ఉదాహరణకి, మీరు ఓ పార్కుకు వెళ్ళారనుకోండి, అక్కడేమి రాసి ఉంటుంది? జనరల్గా పువ్వులను కోయరాదు, మొక్కలను తాకరాదు, సెలయర్లో ఆడరాదు అని ఇలా నియమాలు ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం? లోపలికి వెళ్తాం, అన్నింటినీ చూస్తాము, ఆనందిస్తాము, దేన్ని ముట్టుకోము, అంటించుకోము, చూసి ఆనందిస్తాము, తిరిగి వచ్చేస్తాం. అంతే కదా. మన జీవితం కూడా సరిగ్గా ఇంతే. ఇక్కడ పార్కు విషయానికి వస్తే మన శరీరంలో దేన్ని అంటించుకోలేదు. మన జీవిత విషయానికి వస్తే శరీరం, మెదడు మాత్రమే అన్నింటినీ ముట్టుకోవాలి, పనులు చేసుకోవాలి. కానీ మనసు మాత్రం ఆత్మపై లగ్నం అవ్వాలి. మనస్సుతో దేన్ని అంటించుకోకూడదు. మీరు ఏదైనా కొత్త పని అలవాటు లేని పని చేసేటప్పుడు మాత్రమే మీ మనసు అవసరం వస్తుంది. నిత్యం అలవాటైన పనులకు మీ శరీరం చాలు. ఉదాహరణకి, మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టారనుకోండి, కొత్తల్లో ఏమీ రాదు, చేయటం చాలా కష్టం, నష్టం వస్తే ఎలా అన్న భయం, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటప్పుడు మీ శరీరం, బుద్ధి, మనస్సు, మీ సకల శక్తియుక్తులు ఆ వ్యాపారం పైన పెట్టి వ్యాపారం చేయవలసి ఉంటుంది. అప్పుడు మనసు పెట్టండి, తప్పులేదు.
వ్యాపారం సరైన దారిలో పడి మీకు బాగా అలవాటైన తర్వాత మీ శరీరాన్ని బుద్ధిని ఉపయోగించి వ్యాపారం నడపండి. మీ మనస్సును మాత్రం నిత్యం ముక్తిపై నిలిపి ఉంచండి. ఉదాహరణకి మీరు ఖరీదుకు పక్క ఊరు వెళ్ళారనుకోండి, జేబులో చాలా డబ్బు ఉంది. ప్రతి షాపుకి తిరుగుతారు, ఖరీదు చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, అన్ని పనులు చేసుకుంటారు. కానీ మనసు మాత్రం జేబులో ఉన్న డబ్బు జాగ్రత్తపై ఎక్కువగా పెడతారు. అలాగని పని ఆగుతుందా? లేదు కదా. మీ శరీరం మెదడు పనిచేస్తూనే ఉంటాయి. అలాగే మీ శరీరం బుద్ధులతో మీ పనులన్నీ చేసుకోండి, అన్నీ చూడండి, ఆనందించండి. కానీ దేన్ని మీ మనస్సుకు పెట్టుకోకండి. మీ మనసు ఎల్లప్పుడూ ఆత్మపైనే లేక దేవునిపైనే లగ్నం కావాలి. మిమ్మల్ని ఓ వ్యక్తి తిట్టాడు అనుకుందాం. అప్పుడు మీరు మీ మెదడును పెట్టండి. అతను అన్న మాటల్లో నా తప్పు ఎంత అని ఆలోచించండి. ఆ తప్పులను సరిచేసుకోండి, అంతే. ఒకవేళ మీ తప్పేమీ లేకుండానే అన్నాడు అనుకోండి, ఒక చెవితో వినేసి మరో చెవితో వదిలేయండి, అంతే. ఇక్కడ ఈ సందర్భంలో మీరు మెదడును మాత్రమే పెడితే మీకు బాధ ఉండదు. కానీ మీరేం చేస్తారు? మెదడును పెడితే అయిపోయేదానికి మనస్సును పెడతారు. గోటితో పోయేదానికి గొడ్డల్ని వాడతారు. ఇక్కడ మనస్సును పెడితే ఏమవుతుంది? ఒకటి ఏమవుతుందంటే, ఫస్ట్ వాడు నన్ను తిట్టాడు అన్న బాధ. 2 వాడిని ఎలాగోలా బాధ పెట్టాలి అన్న కోరిక. 3 వాడి మీద ద్వేషం. ఇలా ఎన్నో కలిగి మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అవునా కాదా? ఈ ఉదాహరణని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ప్రతి చిన్నదాన్ని, ప్రతి అక్కర్లేని దాన్ని వాటిపైన మనసు పెట్టడం, అన్నిటినీ మనసులో పెట్టేసుకోవటం వల్లనే మనకి కష్టాలు, బాధలు కలుగుతున్నాయి. ఈ విషయం మీకు ఈ పాటికి బాగా అర్థమై ఉండాలి. మన బాధలకి, సంతోషాలకి మన మనస్సే కారణం. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోవటమే కారణం. మమకారంతో కానీ, ద్వేషంతో కానీ చేసే ఏ పనైనా నిన్ను బంధిస్తుంది. అవి లేకుండా చేస్తే ముక్తికి అర్హులవుతారు. ఈ ప్రపంచం మబ్బులా దేవుణ్ణి కప్పేసి నేనున్నాను నీకు అని భ్రమ కల్పించి మనల్ని ముంచుతుంది. అదే మాయ. దాన్ని జ్ఞానంతో తొలగించాలి. పరమాత్మ మాత్రమే మిగులుతాడు. ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. సాధన. ఓ సాధక, మనసుని ఎంతవరకు, ఎప్పటి వరకు వాడాలో అంతవరకే వాడి మిగతా సమయమంతా దేవునిపై పెట్టు. నీ సంసార సాగరం శరీరంతోనూ మెదడుతోనూ కాదు. దేన్ని మనసుకు పెట్టుకోక హాయిగా ఉండు, ముక్తిని పొందు. ఓం నమ శివాయ. ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్యో నమః. ఓం శ్రీ ఉమేశ్వరభ్యో నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు 2వ రోజు. ముక్తికి మెట్లు, మీ జీవితం సుఖమయం అయ్యే ఉపాయాలు అని నేను చదువుకునే ఈ పుస్తకంలో 2వ రోజు నేను ఇవాళ చదువుకుని రికార్డ్ చేసుకున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.